వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఈ కంపెనీ నుండి ఎప్పుడెప్పుడు మనకి వీడియో చేయమంటారని ఎదురు చూసిన కంపెనీ టుడే వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ కంపెనీ నుండి వీడియో చేయమనే అవకాశం నాకు వచ్చింది. ముందుగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తా, తర్వాత వెంచర్లో ఇచ్చే డెవలప్మెంట్స్ గురించి చెప్తాను, ఫైనల్గా ఏరియా గురించి చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కంపెనీ ఏంటంటే 16 సంవత్సరాల నుండి ఉంది మన ఏపీ తెలంగాణలో. ఏ కంపెనీ అయినా ఏం చెప్తారు మనకి వీడియోల్లో కానీ ఎక్కడైనా, మా కంపెనీ ఒక 20 వెంచర్లు డెవలప్ చేసిందని కానీ 30 కానీ 40 కానీ మహా అయితే 50 వెంచర్లు డెవలప్ చేసిందని చెప్పుకోవడమే గొప్ప. కానీ ఇక్కడ ఏంటంటే ఏకంగా 225 వెంచర్లు డెవలప్ చేశారు ఆల్రెడీ. ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా ల్యాండ్ ముందే కొని కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని, డిటీసీపీ అయితే డిటీసీపీ, హెచ్ఎండి అయితే హెచ్ఎండిఏ, ఆ అప్రూవల్స్ 100% తీసుకొచ్చి, నెక్స్ట్ రెరా అప్రూవల్ కూడా తీసుకొచ్చి డెవలప్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు మార్కెట్లోకి సేల్స్ అనేవి పెడతారు. అలాంటి కంపెనీ ఈ కంపెనీ ఏంటంటే ఇప్పుడు వరకు 1 lakh కస్టమర్స్, హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. 1 lakh కస్టమర్స్. ఇది వీళ్ళ టార్గెట్ ఏంటంటే, వీళ్ళ గోలు 2040వ సంవత్సరం కల్లా 10 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్ ఉండాలి ఈ కంపెనీతో. అలాగే మోర్ దాన్ 100 acres వెంచర్స్, అలాంటివి 1000 వెంచర్స్ డెవలప్ చేయాలనే టార్గెట్. ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ ఇది. ఇంకా ఏంటంటే రెరాలో రిజిస్ట్రేషన్ అయిన కంపెనీ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా కంపెనీలకి ఏంటంటే రెరాలో రిజిస్టర్డ్ అవ్వవు. నెక్స్ట్ ఏంటంటే వెంచర్లో డెవలప్మెంట్స్ గురించి చెప్తాను నేను. ఇదేంటంటే మొత్తం 96 ఎకరాల వెంచర్. ఇది మనకి హైదరాబాద్ పేరు చెప్తే గుర్తొచ్చేది ఫస్ట్ ఫేమస్ హైవే ఏదంటే ఖచ్చితంగా 100% ముంబై హైవే. అలాంటి ముంబై హైవే ఫేసింగ్లో ఈ వెంచర్ ఉంది. దీనికి ఆల్రెడీ డిటీసీపీ అప్రూవల్ వచ్చింది, రెరా అప్రూవల్ వచ్చింది. వెంచర్లో డెవలప్మెంట్స్ చూసుకుంటే హైవే నుండి మనకి 50 అడుగుల వెడల్పైన రోడ్డు మనం చూస్తున్నాం హైవే నుండి. అలాగే మనకి ఈ వెంచర్లో మిడిల్లో ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డు ఏంటంటే 60 అడుగుల రోడ్డు. ఇంకా వెంచర్లో ఏంటంటే 40 అడుగుల రోడ్లు ఉన్నాయి. ఇంకా లోపల రోడ్లు అయితే 33 అడుగుల రోడ్లు ఉన్నాయి. అన్నీ ఏంటంటే బ్లాక్ టాప్ రోడ్స్. ఇంకా డెవలప్మెంట్స్ చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. జనరల్గా అందరూ ఏంటంటే మట్టితో తయారు చేసిన పైప్స్ అవి ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఐఎస్ఓ సర్టిఫైడ్ పైప్స్ మొత్తం వాడటం జరిగింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి. ఇంకా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, సెంటర్లో డివైడర్స్ ఉంటాయి, పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది, ప్రతి ఫ్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది. ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే ఇంత పెద్ద లేఅవుట్లో మనకి పార్క్స్, ఏకంగా 5 పార్క్స్ ఇచ్చారు. ఇంకా ప్రైమరీ స్కూల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ల్యాండ్ అయితే ప్రొవిజన్ వదలటం జరిగింది. చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఎంట్రన్స్లో పెద్ద గేట్ ఉంటుంది. ఇంకా సైట్లో చూస్తే చాలా పెద్ద బిల్డింగ్ ఉంది వీళ్ళు సైట్లో సర్వీస్ ఇవ్వటానికి. ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే వీళ్ళు 10 సంవత్సరాల పాటు కస్టమర్స్ని సొసైటీ ఫామ్ చేసి, ఆ సొసైటీ మనకి సవ్యంగా నడవటానికి కంపెనీయే మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. దానికి కావాల్సిన సొసైటీ ఆఫీస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది సైట్లోనే. మనకి ఇక్కడ ఒక కొండలాగా ఉంది ఆల్రెడీ. దాన్ని ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ 30 ఎకరాలు మొత్తం అది ఎకో పార్క్ కింద డెవలప్ చేస్తున్నారు. ఈ వెంచర్లో మనకి ఇక్కడ 60 feet రోడ్ ఏదైతే ఉందో, ఈ 60 feet రోడ్ నుండి హైవేకి మొత్తం వెంచర్లో నుండి 30 రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయి. నేషనల్ హైవే ముంబై హైవేకి మొత్తం ఈ వెంచర్లో నుండి 30 రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఇది ఎంత పెద్ద హైలైటో మనం ఊహించుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే ఏరియా గురించి చెప్పుకోవాలి. అయితే ఏరియా చెప్పుకునే ముందు కరెక్ట్గా ఈ వెంచర్కి 1 kilometer బ్యాక్ సైడ్ BVRIT సంస్థ అందరికీ తెలిసిన సంస్థే. ఆ సంస్థ ఏంటంటే 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయబోతుంది. అలాగే ఈ వెంచర్కి ఫ్రంట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ సైడ్ మనకి ఇండియాలో టాప్ 2 ర్యాంకింగ్లో ఉన్న ఓక్సాన్ యూనివర్సిటీ ఇటు సైడ్ వెంచర్కి చాలా దగ్గరగా యూనివర్సిటీకి అయితే రీచ్ అవ్వచ్చు. ఇప్పటికే 1500 మంది స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీలో ఉన్నారు. అలాగే ఈ వెంచర్కి మనకి లెఫ్ట్ సైడ్, ఇప్పుడు నేను ఉంచున్న దగ్గరికి లెఫ్ట్ సైడ్ మొత్తం హౌసెస్ ఉన్నాయి. ఈ వెంచర్ ఎండింగ్లో మొత్తం హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను ఊరు ఏంటంటే బుదేరా. ముంబై హైవేలో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఏంటంటే సంగారెడ్డి, సదాశివపేట, ఆరూరు, బుదేరా, కంకోల్, జహీరాబాద్. ఈ ఫేమస్ ప్లేసెస్లో ఒకటే బుదేరా. ఆ బుదేరాలో కానీ మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే దగ్గరలోనే మనకి ఓక్సాన్ యూనివర్సిటీ ఉంది.
బ్యాక్ సైడ్ మెడికల్ కాలేజ్ వస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి కంకోల్ టోల్ గేట్ ఉంటుంది. అక్కడే మనకి కంకోల్కి సంబంధించిన విలేజ్కి సంబంధించిన హౌసెస్ అన్నీ ఉన్నాయి. అక్కడే మనకి తెలంగాణలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది అక్కడ తొందరలో కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టబోతున్నారు. 3000 మంది ఎంప్లాయీస్ని అక్కడ తీసుకుంటున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ టైర్స్ చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది. అలాగే ఇటు చూసుకుంటే మనకు ఇంకొద్దిగా ఫ్రంట్కి వెళ్తే జహీరాబాద్ వస్తుంది. జహీరాబాద్లో మహీంద్రా ట్రాక్టర్స్ యూనిట్ ఆసియాలోనే అతిపెద్ద యూనిట్ అక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఇటు హైదరాబాద్ నుండి వచ్చే ఎవరైనా సరే కంకోల్ నుంచి నిమ్జికి చాలా తొందరగా వెళ్ళొచ్చు. నిమ్జికి చాలా దగ్గరగా ఉంది ఏరియా. నిమ్జ్ అంటున్నాం మనం, ఏంటి నిమ్జ్ గురించి కూడా చెప్పుకోవాలి. చాలా వీడియోల్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎన్ని చెప్పుకున్నా ఈ ప్రాంతానికి మనం ఎన్ని కంపెనీలు వస్తున్నాయని చెప్పుకున్నా నిమ్జ్ తర్వాతే ఏదైనా. ఎందుకంటే నిమ్జ్ ఏకంగా 20,000 ఎకరాల్లో ప్లాన్ చేయటం జరిగింది. ప్రస్తుతానికైతే 12,635 ఎకరాలు గ్యాదర్ చేయటం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు. ఆల్రెడీ 4 కంపెనీలు రావటం జరిగింది. రాబోయే 10 సంవత్సరాల్లో 15 లక్షల నుండి 30 లక్షల వరకు ఒక్క నిమ్జ్ వల్ల ఈ సరౌండింగ్లో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇక్కడ ఉంటాయి. అలాంటి ఏరియాలో మనం ఉన్నాం. బుదేరా ఉంది. ఇప్పటికే బుదేరా చూసుకుంటే మనకి 4 సంవత్సరాల క్రితం 1000 మంది ఉండేవారు. ఈరోజు ఏంటంటే 4000 మంది అయ్యారు. దీనికి కారణం ఏంటంటే దగ్గరలో కంపెనీలు రావటం, హైవే ఫేసింగ్లో బుదేరా ఉండటం. ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మనకి సంగారెడ్డిలో అన్ని రకాలైన కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి. సంగారెడ్డి చాలా దగ్గర. ఇటు జహీరాబాద్లో కూడా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. మన సంగారెడ్డిలో చూసుకుంటే ఐఐటి కంది ఉంది. రీసెంట్గా మనకి సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ రావటం జరిగింది. ఇక్కడ ఓక్సన్ యూనివర్సిటీ వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ మెడికల్ కాలేజ్ వస్తుంది. ఇది ఎడ్యుకేషన్ పరంగా. మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా చూసుకుంటే సంగారెడ్డి నుంచి మనం జస్ట్ ఒక 15 మినిట్స్లో ఓఆర్ఆర్కి రీచ్ అవ్వచ్చు, అవుటర్ రింగ్ రోడ్డు. మనకి సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్ ఉంది. అక్కడ రీజనల్ రింగ్ రోడ్డు ఫామ్ చేస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు కంప్లీట్ అయ్యాక అవుటర్ రింగ్ రోడ్డు బయట డెవలప్ అయింది. రీజనల్ రింగ్ రోడ్డు మొదలైన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకి బయట ఎక్కువగా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. అలాగే మనం రీజనల్ రింగ్ రోడ్డుకి అవుట్ సైడ్ ఉన్నాం. ఇది ఒక రీజనల్ రింగ్ రోడ్ మెయిన్ ప్లస్ పాయింట్. అలాగే ఈ వెంచర్లో మనకి 30 రోడ్స్ ఉన్నాయని చెప్పాం హైవే కలవటానికి. అయితే హైవే ఫేసింగ్లో మన వెంచర్ ఉంది కాబట్టి ఎవరు డెవలప్ చేసినా ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ డెవలప్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఉండే వెంచర్లు అన్నిటికీ ఈ వెంచర్ నుండే రోడ్డు కనెక్టివిటీ అనేది హైవేకి ఉంది కాబట్టి ఇది ఒక మెయిన్ హైలైట్. ముంబై హైవే ప్రజెంట్ 4 లైన్గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ ఏంటంటే అతి తొందరలో 8 లైన్గా చేయబోతున్నారు దాన్ని, ఎక్స్ప్రెస్ హైవేగా ముంబై వరకు. సెకండ్ ఏంటంటే ముంబై వరకు ఒక బుల్లెట్ ట్రైన్ అనేది ఒక ప్రపోజల్ ఉంది. అంటే ముంబై టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కానీ మనకు స్టార్ట్ అయిందంటే కేవలం 2 గంటల్లో మనం ముంబైలో ఉండొచ్చు. మనకి సంగారెడ్డి, సదాశివపేట, ఈ బుదేరా, కంకోలు, జహీరాబాద్ ఈ ప్లేసెస్ అన్నిటిలోనూ 8 lakh పీపుల్ ఆల్రెడీ లివింగ్ ఉన్నారు. ఇది ఒక మెయిన్ హైలైట్. ఇంకా ఈ ఏరియాలో ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు, అరుణ్ ఐస్ క్రీమ్, అలాగే ఎంజీ కార్స్, ఇవన్నీ కూడా రీసెంట్గా చాలా పెద్ద ప్లాంట్స్ అవి దగ్గరలో జహీరాబాద్ ఇవ్వటం జరిగింది. ఏ పెద్ద కంపెనీ అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా జనరేట్ చేసే ఏ కంపెనీ వచ్చినా కానీ తెలంగాణ గవర్నమెంట్ ఈ బుదేరా, కంకోలు, ఈ నిమ్జు, ఆ జహీరాబాదు ఈ సరౌండింగ్లోనే ప్లేస్ అనేది ఇస్తున్నారు. కానీ పెద్ద పెద్ద కంపెనీలు వేరే హైవేలో ఇవ్వట్లేదు. అంటే ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. అలాంటి ప్లేస్లో హైవే దగ్గర ఇంత పెద్ద ఏరియా 96 ఎకరాలు అంటే మనం రేపు హౌస్ కట్టుకున్నా, అపార్ట్మెంట్ ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసుకున్నా, ఏదన్నా గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా, ఏదన్నా విల్లా కన్స్ట్రక్షన్ చేసుకున్నా, ఎవరికన్నా రెంట్కి ఇచ్చుకుంటాకి చాలా వీలు ఉంటుంది. అలాగే మనం కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఎడ్యుకేషనల్గా డెవలప్ అవుతుంది కాబట్టి. అయితే రేటు చూసుకుంటే ఇన్ని హైలైట్స్ ఉన్నాయి, మరి రేటు రీజనబుల్గా ఉండాలి ఖచ్చితంగా. మనం ఎన్ని హైలైట్స్ చెప్పుకున్న రేటు ఇక్కడ లేని రేట్ చెప్తే ఎవరు కొనరు. కాబట్టి కంపెనీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ల్యాండ్స్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో కొని పెట్టుకోవటం వల్ల చుట్టుపక్కల అందరూ ఇచ్చే రేట్ల కన్నా కనీసం గజానికి 5,000 తక్కువకి వీళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ప్రజెంట్ దీంట్లో ఇన్ని అద్భుతమైన డెవలప్మెంట్స్ ఈ చుట్టుపక్కల ఎవరు ఇవ్వనటువంటి ఇన్ని డెవలప్మెంట్స్ హైవే ఫేసింగ్లో వీళ్ళు డెవలప్ చేశారు. కాబట్టి రేట్ ఏంటంటే కేవలం 15,100 రూపాయలు పర్ గజం, 15,100
100 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ దీంట్లో రేట్ ఉంది హైవే ఫేసింగ్లో. జనరల్గా ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఈ ముంబై హైవేలో 4 కోట్ల రూపాయల వరకు ఎకరం పెరిగిన పరిస్థితులు ఉన్నాయి. అంటే 4 కోట్ల రూపాయలు అంటే గజం ఇప్పుడు కొత్తగా ఎవరైనా ల్యాండ్ తీసుకుంటే డెవలప్మెంట్కి కానీ డైరెక్ట్గా కొనుక్కున్న గజం 20,000 రూపాయలు పెట్టాలి ఖచ్చితంగా. 20,000 పెడితేనే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. కానీ ఈ కంపెనీ ఏంటంటే ల్యాండ్ ఎప్పుడో కొనుక్కోవటం వల్ల 15,100 రూపాయలకే ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు కొనుక్కున్న మీరు గజానికి 5,000 రూపాయలు బెనిఫిట్ అయినట్టే 100%. కాబట్టి అటు లివింగ్ పరంగా ఇటు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా 2 రకాలుగా మనకి వన్ అండ్ ఓన్లీ వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఈ బుదేరా నుండి కంకోలు, జహీరాబాదు, సదాశివపేట, సంగారెడ్డి ఏరియాలు మొత్తానికి హైవే ఫేసింగ్లో బెస్ట్ రీజనబుల్ వెంచర్ అని 100% మనం చెప్పుకోవచ్చు. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, ఆల్రెడీ 1,00,000 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు మన కంపెనీకి. ఎక్కడా కూడా చిన్న ప్రాబ్లం ఎప్పుడు ఎవరికి వచ్చిన పరిస్థితి లేదు. అందరూ సాటిస్ఫైడ్ కస్టమర్స్. ఆ 1 lakh సాటిస్ఫైడ్ కస్టమర్స్ తర్వాత వచ్చే ఇంకొక 1 lakh సాటిస్ఫైడ్ కస్టమర్స్లో మీరు కూడా ఉండాలి అనుకుంటే 100% దీంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఇదేంటంటే మీ గురించి కాదు, మీ పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా మంచి ఆస్తి కింద ఉంటుంది. ఈరోజు ముంబై హైవే అంటే మనకి సౌత్ ఇండియాలోనే ముంబై హైవే, హైదరాబాద్ ముంబై హైవే అంటే మోస్ట్ ఫేమస్. ఫ్యూచర్లో మనం కొనాలంటే ఖచ్చితంగా కొనలేం. కాబట్టి ఇప్పుడే ఒక డేర్ స్టెప్ తీసుకుని మీరు డిస్క్రిప్షన్లో జనరల్ మేనేజర్ డైరెక్ట్గా కంపెనీ యొక్క జనరల్ మేనేజర్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మిగతా విషయాలు కూడా తెలుసుకుని సైట్ విజిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఒక ప్లాట్ అయినా కొనుక్కోవాలని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.